తిరుమలలో అరుదైన బంగారు బల్లి ప్రత్యక్షమైంది. సోమవారం తిరుమల శిలాతోరణంలో ఈ బల్లి కనిపించింది. భక్తులు ఈ అరుదైన బల్లిని ఆసక్తిగా పరిశీలించారు. గతంలో ఇదే ప్రాంతంలో టీటీడీ అధికారులు బంగారు బల్లిని గుర్తించారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తిరుమలలో బంగారు బల్లి కనిపించింది. ఇది చాలా అరుదైనదిగా చెబుతుంటారు. శేషాచలం కొండలోని ఈ బంగారపు బల్లి జాతి సజీవంగా ఉంది. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. తిరుమల ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థంలో ఈ బంగారపు బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతారు. బంగారపు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో కనిపిస్తుందనే చర్చ ఉంది. బంగారపు వర్ణంతో కనిపించే ఈ బల్లులు ఆకట్టుకుంటున్నాయి. కాలోడాక్టీ లోడన్ ఇల్లింగ్ గోర్దోరన్ జాతికి చెందిన బంగారపు బల్లి ఓసారి శ్రీలంకలో కనిపించింది. ఈ 2 జాతులు ప్రపంచంలో మరెక్కడా ఉండవు అంటారు. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలోడాక్టీ లోడస్ అరీస్. ఎక్కువగా రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి కాగా బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో ఉంటుంది. అంతేకాదు ఈ బల్లులు 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి. రాతి గుహల్లో ఎక్కువగా ఉంటాయి. చీకటి పడిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయంటున్నారు. అంతేకాదు ఈ బల్లులు ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. ఈ బల్లుల అరుపుల శబ్దం చాలా వింతగానూ ఉంటుంది. తిరుమలలో అరుదైన బంగారు బల్లి ప్రత్యక్షమైంది. సోమవారం తిరుమల శిలాతోరణంలో ఈ బల్లి కనిపించింది. భక్తులు ఈ అరుదైన బల్లిని ఆసక్తిగా పరిశీలించారు. గతంలో ఇదే ప్రాంతంలో టీటీడీ అధికారులు బంగారు బల్లిని గుర్తించారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తిరుమలలో బంగారు బల్లి కనిపించింది. ఇది చాలా అరుదైనదిగా చెబుతుంటారు. శేషాచలం కొండలోని ఈ బంగారపు బల్లి జాతి సజీవంగా ఉంది. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. తిరుమల ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థంలో ఈ బంగారపు బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతారు. బంగారపు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో కనిపిస్తుందనే చర్చ ఉంది. బంగారపు వర్ణంతో కనిపించే ఈ బల్లులు ఆకట్టుకుంటున్నాయి. కాలోడాక్టీ లోడన్ ఇల్లింగ్ గోర్దోరన్ జాతికి చెందిన బంగారపు బల్లి ఓసారి శ్రీలంకలో కనిపించింది. ఈ 2 జాతులు ప్రపంచంలో మరెక్కడా ఉండవు అంటారు. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలోడాక్టీ లోడస్ అరీస్. ఎక్కువగా రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి కాగా బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో ఉంటుంది. అంతేకాదు ఈ బల్లులు 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి. రాతి గుహల్లో ఎక్కువగా ఉంటాయి. చీకటి పడిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయంటున్నారు. అంతేకాదు ఈ బల్లులు ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. ఈ బల్లుల అరుపుల శబ్దం చాలా వింతగానూ ఉంటుంది.